హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అందరూ ఎంతో ఇష్టంగా తిని చింతపండు పులిహోర చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా పాన్ తీసుకొని ఇందులోకి చింతపండు రసం, 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి చింతపండు రసం చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. ముందుగానే కుక్ చేసి చల్లారబెట్టుకున్న అన్నంలోకి ఇందాక చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసి అన్నం మొత్తం కలిసేలా ఈవెన్గా కలుపుకోవాలి. ఇందులోనే నేను కొద్దిగా నువ్వుల పొడి వేస్తున్నాను. మీరు కూడా నువ్వుల పొడి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. దీన్ని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ తీసుకొని ఇందులోకి కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. ఇది హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వేరుశనగపప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపపప్పు, ఒక 5-6 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 3-4 ఎండుమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందాక కలిపి పెట్టుకున్న అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కలుపుకోవాలి. పులిహోర రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.